నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. వంగవీటి రంగ, ఈ పేరు చెప్తే ఎవరికైనా టక్కన గుర్తొచ్చేది బెజవాడ. బెజవాడలో ఆయన సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. అతి తక్కువ టైంలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని ఆయన ఎదిగిన తీరు నుంచి ఆయన అస్తమించే వరకు ప్రతిరోజు ఒక వార్తే, ఒక సెన్సేషన్. ఇంకా ఆయన గురించి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా మాటలు సరిపోవేమో. ఇంకా ఆయన సృష్టించిన వాటి గురించి రకరకాల తెర మీదకి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయము, వంగవీటికి సంబంధించిన అభిమానులకు ఆయనలాగా ఆయన వారసులు అంతలా ప్రభంజనాన్ని సృష్టించలేకపోతున్నారు, ఆ మానియాని కంటిన్యూ చేయలేకపోతున్నారు అన్న ఒక వాదన తెర మీదకి రావడము, ఎటువైపు వెళ్తున్నారు, ఎటువైపు నిలబడుతున్నారు అన్న ఒక సందిగ్ధము అనేది ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ అవుతుందన్న ఒక డిస్కషన్ నడుస్తూ ఉంది. మరి ఇప్పుడు అటు కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, వారి దారి ఎటువైపు? ఎందుకంటే వాళ్ళని బేస్ చేసుకుని రకరకాల కథనాలు కాసేపు ఆ పార్టీలో, కాసేపు ఈ పార్టీలో అంటూ వింటూ వస్తున్నాము. మరి వంగవీటి వారసుల దారెటు అనే అంశానికి సంబంధించి చరిత్రకారుడు, రాజకీయ విశ్లేషకుడు చిల్లకట్ట శ్రీకాంత్ గారు మనకు లోతైన విశ్లేషణ అందిస్తాను అంటున్నారు. మరి ఆయన ఏం చెప్తారో ఆయన మాటలోనే తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే సంధ్య గారు. ఎందుకంటే వారసుల ప్రభంజనం నడుస్తుంది ఇప్పుడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా లోకేష్ వారి వారి వేలో, అంటే సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెట్టేస్తే ఆ బజ్ని క్రియేట్ చేశారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అంటే వారసుడు, అంటే అన్నకు తగ్గ తమ్ముడన్న పేరునైతే తీసుకొని రావడం జరిగింది. కూటమిలో కీలక బాధ్యత పోషించారు. వాళ్ళు అంటే ఎవరి మాన్యాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. బట్ వంగవీటి ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి తండ్రి గారు తీసుకొచ్చిన ఆ పేరును కొడుకు దగ్గరకు వచ్చేసరికి అంటే అది ఆ లెగసీని కంటిన్యూ చేయలేకపోయారు. ఇప్పటికీ పార్టీలో ఒక సుస్థిర స్థానాన్ని కావచ్చు, వీళ్ళను వెతుక్కుంటూ వచ్చే అది అన్న దానికి సంబంధించి ఒక రకరకమైన చర్చ, వీళ్ళను వేదికగా చేసుకొని ఆ పార్టీ ఈ పార్టీ అంటూ అలా ఎట్లా వెళ్తారు, వాళ్ళు మీకు ఇంత ద్రోహం చేశారు, అంత ద్రోహం చేశారు అనుకుంటూ ఇలాంటి వాళ్ళ గురించి వీళ్ళ గురించి నేను పేరు ప్రస్తావించదలుచుకోవట్లేదు, వినిపిస్తుంది. అసలు ఓవరాల్గా ఇప్పుడు అటు ఆశాకిరణము, ఇటు వారసుడు రెండు వస్తున్నాయి కాబట్టి ఈ బాణాలు ఎటువైపు దూసుకెళ్లే అవకాశం ఉంది? వంగవీటి మోహన రంగ గారి ప్రభంజనము వెలిగినప్పటి రోజులో అటువంటి రాజకీయ పరిస్థితిలో ఇప్పుడు లేవు, ఇవాళ లేవు. ఓకే. అప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే వాళ్ళ ఇరువురి ఆధిపత్య పోరు ఏదైతే ఉందో, వంగవీటి రంగా గారు వర్సెస్ దేవినేని నెహ్రూ గారు, ఈ వర్సెస్లో ఏమైందంటే తన అన్నయ్యని అంతమొందించినటువంటి వాళ్ళని రంగా గారు అంతమొందించారు అనేది దానికి సంబంధించిన కోర్టు కేసులు, కోర్టులకు వెళ్ళి రావడాలు, తిరగడాలు ఇత్యాది రకరకాల కారణాలు. దానిలో సామాజిక సమీకరణలలో భాగంగా దేవినేని వాళ్ళు డివేట్ అయ్యి వాళ్ళొక ఆధిపత్య వర్గంగా వాళ్ళు ఎదగడం, తెలుగుదేశం పార్టీలో వెనువెంటనే దేవినేని రాజశేఖర్ గారు కంకిపాడు నుంచి శాసనసభ్యుడు అవడం, తెలుగుదేశంలో చేరాలని రంగా గారు ప్రయత్నించినా సాధ్యపడకపోవడం. ఆ తర్వాత అంత క్రితం వంగవీటి రాధా గారిని, అంటే రంగా గారి అన్నయ్య గారిని చేర్చుకోవాలి కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటిది ఒకటి జరిగింది. దానిని స్వాగతించలేదు కాంగ్రెస్ పార్టీలో. ఆ తర్వాత రంగా గారిని ఎట్లాగైనా చేర్చుకోవాలనేటటువంటి నిర్ణయం తీసుకుని రంగా గారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువెళ్ళినటువంటి వాళ్ళల్లో పి శివశంకర్ గారు, అనంతల మదన్మోహన్ గారు, వీళ్ళు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. కె కేశవరావు గారు, వీళ్ళంతా. ఓకే. ఈ 1985 తర్వాత ఏమైపోయిందంటే వంగవీటి మోహన్ రంగారావు గారు పలానా సామాజిక వర్గం, తెలుగుదేశం పార్టీ పాలకపక్షం పలానా సామాజిక వర్గం. కాబట్టి ఏంటంటే ఇక్కడ వంగవీటి మోహన్ రంగారావు గారిని ఎవరు సపోర్ట్ చేసినా ఆయన క్యాస్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద వేధింపులు ఉండేవి. ఈ వేధింపులన్నింటినీ తట్టుకోవడానికి, ఈ వేధింపులన్నింటినీ ఎదుర్కోవడానికి రంగా గారు ఒక మహత్తరమైన బలీయమైన శక్తిగా ఆయన రూపాంతరం చెందడం జరిగింది. ఇక్కడ వంగవీటి మోహన్ రంగారావు గారు అర్ధాంగి స్వయన ఆవిడ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, వాళ్ళది ప్రేమ వివాహం. ఇక్కడ వంగవీటి మోహన్ రంగారావు గారు ఏంటంటే ఈ పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన మనకి 1988 డిసెంబర్ 20 రాత్రి ఆయన్ని వీళ్ళు అంతమొందించారు. ఎవరు పాల్గొన్నారు, ఎంతమంది పాల్గొన్నారు, ఎలా చేశారు అనేటటువంటి డీటెయిల్డ్ స్టోరీస్లోకి మనం వెళ్లకుండా ఆ 88లో ఎప్పుడైతే రంగా గారు అంతమొందించబడిన తర్వాత ఏమైపోయిందంటే అది తెలుగుదేశం పార్టీ గద్దె దిగడానికి 89 ఎన్నికలు అదొక బలమైనటువంటి కారణమైంది. కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ఒక బలమైనటువంటి ఆయుధం ఉందా అంటే
అది వంగవీటి రంగా గారి హత్యోదంతాన్ని బలమైన ఆయుధంగా చేసుకుని ఎన్నికలకు వెళ్ళి ఎన్టీ రామారావు గారు కూడా స్వయంగా కల్లకుర్తిలో ఓడిపోయేటటువంటి పరిస్థితులు తెచ్చుకున్నారు ఆ రోజు. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆయన 3 సంవత్సరాల 8 నెలల కాలం 10 నెలల కాలం ఆయన శాసనసభ్యుడిగా ఉన్నారు. ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశారు, ఒక బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. రంగా గారి హత్యోదంతం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ సామాజిక వర్గం మీద ఎక్కువ దృష్టి పెట్టి ఈ సామాజిక వర్గం నుంచి మీకు ఆ ఎన్నికల్లోనే గుడివాడ గురునాథరావు గారు, ఆ ఎన్నికల్లో 89 ఎన్నికల్లోనే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, అప్పుడే అంబటి రాంబాబు గారు, అప్పుడే కన్నా లక్ష్మీనారాయణ గారు, వీళ్ళందరూ కూడా హౌస్లోకి వచ్చింది అప్పుడే అనమాట. వీళ్ళందరికీ కూడా ఇంపార్టెన్స్ ఆ పార్టీలో వచ్చింది అప్పుడే. వీళ్ళందరూ లీడర్స్గా ఎమర్జ్ అయినటువంటి ఒక టైం అది. రంగా గారి ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, ఈ రంగా గారి అసాసినేషన్ తర్వాత పొలిటికల్ పవర్లో భాగస్వాములు అవడం, ఒక ముఖ్యమంత్రి మాత్రం కాదా కాపు సామాజిక వర్గం. 89 to 94 బిట్వీన్ 8 మంది రాష్ట్ర మంత్రులు ఉన్నారు. ఒక ఎంవి భాస్కర్ రావు గారు లాంటి ఒక డీజీపీ అయ్యారు. రంగయ్య నాయుడు గారు లాంటి ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. మిర్యాల వెంకటరావు గారు బ్యాక్ టు బ్యాక్ మైనింగ్ కార్పొరేషను, హస్తకళల సంఘం చైర్పర్సన్ చేశారు. చీఫ్ మినిస్టర్ మాత్రం కాల. రాజీవ్ గాంధీ గారు బ్రతుకుంటే సాధ్యమయ్యేది అది. శివశంకర్ గారు, హనుమంతరావు గారు ఖచ్చితంగా అయ్యేవారు. ఒక టర్మ్ రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అప్పుడే అయిపోయేవారు ఏమో. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు, వి హనుమంతరావు గారు ఇరువురికి ఎన్నో భేదాలు ఉన్నప్పటికీ, ఇద్దరి మధ్య రాజకీయ స్పర్ధలు వైరుధ్యాలు ఎన్నున్నప్పటికీ రాజీవ్ గాంధీ గారు ఇద్దరిని ఇష్టపడేవారు. అది కాసేపు పక్కన పెడితే, ఇది నేను ఎందుకు చెప్పానంటే 94 ఎలక్షన్స్లో ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన 89 ఎలక్షన్ టైంలో రంగా గారి ఫ్యాక్టర్ 94 ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఎవరు ఊహించని విధంగా 227 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, 227 స్థానాలు కాకుండా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న సిపిఐ 34 స్థానాల్లో గెలుపొందడం అంటే సాధారణమైన విజయం కాదు. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, వారసత్వాన్ని కొనసాగించడం అంటే ఏంటంటే నిరంతరం చిరంతరంగా ప్రజలతో మమేకమైపోయి కొనసాగటం అనమాట. ఈ కొనసాగేటటువంటి క్రమంలో రత్నకుమారి గారితో ఈ రంగా గారితో అసోసియేట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు డివేట్ అవుతూ వచ్చారు. డివేట్ అయిన తర్వాత వాళ్ళందరూ శోభనా చలపతిరావు గారి కుమారుడు వంగవీటి శంతన్ కుమార్ గారి మీద ఆశలు పెట్టుకున్నారు. శంతన్ కుమార్ గారు లీడర్గా ఎమర్జ్ అవుతున్నటువంటి ఒక టైంలో 94 ఎలక్షన్లో శోభనా చలపతిరావు గారు సొంత తండ్రి పోటీ చేశారు, ఓడిపోయారు. 99 ఎన్నికల్లో కూడా శోభనా చలపతిరావు గారికి అవకాశం వచ్చింది. కేవలం 1000 ఓట్ల తేడాతో త్రిముఖ పోటీ. ఆ త్రిముఖ పోటీలో రంగా గారి హత్యోదంతంతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న చలసాని వెంకటేశ్వరరావు అలియాస్ పండు అతను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయటం వల్ల అన్నే బాబురావు గారు వర్సెస్ అన్నే విజయలక్ష్మి గారు బాబురావు గారు అర్థంగా పోటీ చేశారు. అప్పుడు చలపతిరావు గారు అప్పుడు ఓడిపోయారు. అట్లా 2 సార్లు వరుసగా చలపతిరావు గారు ఓడిపోయారు. ఆ తర్వాత వారు దివంగతులు అవటం జరిగింది. అంటే 2004 ఎన్నికలకు వచ్చేటప్పటికి వంగవీటి శంతన్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో ఇవ్వాలి. కానీ అప్పటికి వంగవీటి రాధాకృష్ణ గారు తెర మీదకి వచ్చాడు. మోహన్ రంగారావు గారి వారసుడు స్వయంగా తెర మీదకి వచ్చారు. వచ్చేటప్పటికి ఏంటంటే అప్పటికి మీకు 99 ఎన్నికలు బీజేపీకి కేటాయించారు. ఆ సమయంలో మీకు రత్నకుమార్ గారు తెలుగుదేశంలోకి వెళ్ళారు. చాలా మంది గుర్తు రాదు ఇది. ఆవిడ తెలుగుదేశంలోకి వెళ్ళారు. ఏ భర్తనైతే అంతమొందించారని ఏ పార్టీ అయితే ఆరోపణలు ఎదుర్కొంటుందో ఆ పార్టీలోకి ఆవిడ వెళ్ళారు. ఆవిడ తెలుగుదేశంలోకి వచ్చారని చెప్పి లక్ష్మీపార్వతి గారి వర్గంలో ఉన్నటువంటి దేవినేని రాజశేఖర్ గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. మీకు అర్థమైంది కదా. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి దేవినేని రాజశేఖర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి, ఆయనకి అంకిపాడి నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి మీద విపరీతమైన ఒత్తిడి, ఎలాగైనా వంగవీటి రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీలోకి రాకూడదు అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు మల్లగుల్లాలు పడుతున్నారనమాట. డెసిషన్ ఏం చేశారంటే రాజశేఖర రెడ్డి గారు చాలా తెలివితేటలుగా వ్యవహరించి డెసిషన్ పిసిసి ప్రెసిడెంట్ కోర్టులో వేశారు. బాల్ డి శ్రీనివాస్ గారు కోర్టులో వేశారు. డి శ్రీనివాస్ గారి మీద కూడా దేవినేని రాజశేఖర్ గారు ఒత్తిడి అనమాట, వంగవీటి రాధాకృష్ణ ఎలాగైనా కాంగ్రెస్ పార్టీలోకి రాకూడదు అని చెప్పేసి. అయినప్పటికీ డి శ్రీనివాస్ గారు, డాక్టర్ దాసనారాయణరావు గారు, మిర్యాల వెంకటరావు గారు వీళ్ళందరూ కలిసి వంగవీటి రాధాకృష్ణ గారిని వెల్కమ్ చేసి అగైన్ విజయవాడలో ఒక భారీ బహిరంగ సభలో తనని పార్టీలకు స్వాగతించి తనని పోటీ చేయించడం అవన్నీ జరిగినాయి. 2004 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సమయంలో 25,000 ఓట్ల ఆధిక్యతతో వంగవీటి రాధాకృష్ణ గారు గెలుపొందడం జరిగింది. గెలిచి హౌస్లోకి వచ్చారు. రంగా గారి వారసుడు మనకి శాసనసభలో వచ్చేసారు. కొన్ని దశాబ్దాల కాల సాకారమైంది. ఇక్కడ వంగవీటి శంతన్ కుమార్ గారి టాపిక్ లేకపోతే ఆయన ఇంపార్టెన్స్ డైవర్ట్ అయ్యి ఆయన సొద్దుగా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఉన్నపళ్ళంగా 2009 ఎన్నికలకి వెళ్ళాలి. 2008లో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు నెలకొల్పారు.
వంగవీటి రాధాకృష్ణ గారు వచ్చి చేరిపారు ఆ, ప్రజారాజ్యం పార్టీలో. అప్పుడు 19 ఎన్నికలకి వైకాపాని వీడి వైకాపా అధికారంలోకి వచ్చేస్తుందని మనం చంటిపిల్లాడు అడిగినా చెప్పేస్తారు. 2019 ఎన్నికల సమయంలో ఎవరిని అడిగినా అర్థమైపోతుంది. విడిచిపెట్టి తెలుగుదేశానికి వెళ్ళారు. సరే, తెలుగుదేశానికి వెళ్ళి 2019లో స్టార్ క్యాంపెయినర్గా గుంటూరు, విజయవాడ, ఏలూరు ఈ లోక్సభ సెగ్మెంట్స్ అన్ని వంగవీటి బాగా రాధాకృష్ణ గారు వినిపించింది అప్పుడు. పనిచేశారు. గుంటూరు, విజయవాడలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లోక్సభ సభ్యులుగా గెలిచారు. ఇదంతా జరిగి ఆ రోజు నుంచి ఈ బ్యాలెట్ వరకు వంగవీటి రాధాకృష్ణ గారు స్టార్ క్యాంపెయినర్గానే తెలుగుదేశంలో 2024 ఎన్నికల్లో కూడా ఆయన మనకి స్టార్ క్యాంపెయినర్ కానీ ఆయన అసలు పోటీ చేస్తారు. ఎందుకంటే దేవినేని అవినాష్కి అవకాశం వైకాపాలు ఇస్తున్నారు. ఈయన వెళ్ళిపోయాడని వాళ్ళు దేవినేని అవినాష్ని తెచ్చుకున్నారు. అవును, వంగవీటి రాధాకృష్ణ గారిని దేవినేని అవినాష్ గారిని వంగవీటి రాధాకృష్ణ గారు 2019-24 పోటీ చేయలేదు. అంత క్రితం 2 ఎన్నికల్లో ఓడిపోయారు. దేవినేని అవినాష్ గారు వరుసగా 3 ఎన్నికల్లో 3 పార్టీల నుంచి ఓడిపోయారు. ఆయన ఒకసారి కాంగ్రెస్ ఎంపీగా 14, 19కి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, తర్వాత 24 ఎన్నికలకు వచ్చేటప్పటికి వైకాపా అభ్యర్థిగా ఇలా ఓడిపోతూ వస్తున్నారు. 19 ఎన్నికల్లో అయితే గుడివాడ నుంచి, మొన్న 24 ఎన్నికలు అయితే విజయవాడ తూర్పు నుంచి వరుసగా ఓడిపోతున్నారు. సరే, ఇప్పుడు రాధాబాబు ఏంటంటే రేపు అంటే ఉగాది తర్వాత శాసన మండలి సభ్యులు, తర్వాత రాజ్యసభ ఇట్లాంటి వాటిలో ఏంటంటే ఎమ్మెల్సీస్ అకామిడేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని వెరీ ఫ్యూ. దానిలో ప్రముఖంగా తెలుగుదేశం నుంచి వాళ్ళు వంగవీటి రాధాకృష్ణ గారి పేరు తెర మీదకి తీసుకొచ్చారు. అట్లాగే తెలుగుదేశం నుంచి ఇదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళల్లో ఆళ్లగడ్డ నుంచి గోగిశెట్టి నరసింహారావు గారిని, ఆయన న్యాయవాది, రియల్టరు, ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన ఏంటంటే మొన్న నంద్యాల నుంచి పోటీ చేయాలి, కానీ అక్కడ ఉన్నటువంటి సమీకరణలలో భాగంగా అక్కడెక్కడైనా ఫలితం తేడా వస్తుందేమో చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని నిలువరించి ఒక సముచిత ప్రాధాన్యం ఉంటుంది పార్టీలో కొనసాగండి అంటే ఆయన పార్టీలో చాలా విధేయుడిగా కొనసాగుతున్నారు, ఆయనకి అవకాశం ఉండొచ్చు అని ఇన్సైడ్ టాక్. అట్లా వంగవీటి రాధాకృష్ణ గారి పేరు వినిపించింది. అయితే వంగవీటి రాధాకృష్ణ గారు దీనిని అధికారికంగా ఆయన ధృవీకరించలేదు. నేను ప్రయత్నించానని ఏ రోజు చెప్పలేదు, ప్రయత్నిస్తున్నటువంటి దాఖలాలు కూడా లేవు. అధిష్టానం భావించింది. అయితే తెలుగుదేశం పార్టీ మూలాలు, తెలుగుదేశం పార్టీ యొక్క భావజాలం, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమందికి వంగవీటి రాధాకృష్ణ గారికి శాసన మండలికి వారిని మనం ఎంపిక చేయడం ఏమిటి అనేటటువంటిది వాళ్ళ ఇన్నర్ సర్కిల్స్లో ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. కొంతమంది దానిని స్వాగతించడం లేదు. ఈ నేపథ్యంలో ఆశా కిరణ్ గారు వచ్చారు. ఇప్పుడు ఆశా కిరణ్ గారు ఎవరు తీసుకొచ్చారు? ఆశా కిరణ్ గారు ఏ ఉద్దేశంతో వచ్చారు? పర్సనల్ ఎజెండాతో వచ్చారా, లేకపోతే వ్యవస్థాగతమైనటువంటి ఎజెండాతో వచ్చారా? పూర్తి స్థాయి ఆవిడ రాజకీయాల్లో కొనసాగాలనుకుంటున్నారా? ఎందుకంటే 26 డిసెంబర్ రంగానాడని చెప్పి వాళ్ళు ఆవిడ స్టేజ్ పైన చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. చూసిన తర్వాత అంటే అనిపించింది ఏంటంటే కాపునాడో రంగానాడో, ఇంకొకటి ఏంటంటే మీకు అంత క్రితం కాపునాడు స్వర్ణోత్సవం అని ఒక కార్యక్రమం మీద విజయవాడలో జరిగింది. ఓకే, 700-800 మందికి మించలేరు ఆ స్వర్ణోత్సవ కార్యక్రమంలో. కాపునాడు పుట్టింది 1988 జూలై 10. స్వర్ణోత్సవం వెంటనే 50 సంవత్సరాలు ఎలా అవుతుందో 2025కి నాకైతే అర్థం కాల, నాలాంటి వాళ్ళకి అర్థం కాల. సరే, మా కొంతమంది ముఖ్య నాయకులు, ముఖ్య నేతలు బొండా ఉమామేశ్వర గారు, సామ్యాన ఉదయభాన్ గారు లాంటి వాళ్ళు వచ్చారు. అటువంటి నాయకులు అంటే సిట్టింగ్ బొండా ఉమామేశ్వర గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, సామ్యాన ఉదయభాన్ గారు 3 సార్లు ఎమ్మెల్యే గతంలో, ప్రస్తుతం జనసేనలో కీలకంగా ఉన్నారు. అటువంటి వాళ్ళు వచ్చినప్పటికీ కూడా 700-800 మంది మించి జింకానా గ్రౌండ్లో చేశారు లేరు. అంటే ఒకప్పుడు కాపునాడు సమావేశం అన్నా, లేకపోతే కాపులకు సంబంధించి ఏదైనా వనమహోత్సవం అన్నా, లేకపోతే ఈ రంగా గారికి సంబంధించి ఏదైనా కార్యక్రమం అన్నా కూడా వేలాదిగా తరలు వచ్చేసి విజయవంతంగా, అసలు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవాళ ఉన్న సోషల్ మీడియా లేని రోజుల గురించి నేను మాట్లాడుతున్నాను. కార్డు, ఇన్లాండ్ కవరు, ల్యాండ్లైన్ ఫోన్ ఉన్న రోజులు మాట్లాడతారు. వేల మంది తరలు వచ్చినటువంటి సందర్భాలు కోకొల్లలు. ఇదే 1999 జూలై 4 రంగా గారి జయంతి హనుమాన్ జంక్షన్లో జరిగితే దాదాపు 20-25 వేల మంది పోటెత్తినటువంటి సందర్భం అనమాట. అంటే ఇట్లా వేలాది మందితో జరిగేటటువంటి సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వందల సంఖ్యలోకి, అంటే ఎవరి పర్సనల్ ఎజెండా, ఎవరైతే పర్సనల్ ఎజెండాతో వస్తారో వచ్చినప్పుడు ఏమవుతుందంటే టాపిక్ డైల్యూట్ అయిపోతుంది. కాసేపు ఆ వేడి ఉంటుంది, కాసేపు చర్చ జరుగుతుంది. ఫైనల్గా వచ్చేటప్పటికి అవుట్పుట్ ఏంటి అనేటప్పటికీ ఇప్పుడు ఇక్కడ ఆశా కిరణ్ గారు వచ్చారు, స్వాగతిద్దాం. ముదగడ పద్మనాభం గారి కుమార్తె ఆవిడ క్రాంతి బార్లపూడి గారు, ఆవిడ జనసేనలో కీలకంగా ఉన్నారు, స్వాగతిస్తాం. ఎవరు ఇక్కడ స్వాగతించిన వాళ్ళు లేరు, ఎందుకంటే నాయకులు రావాలి. వైకాపాలో ఇదే వంగవీటి కుటుంబానికి చెందిన నరేంద్ర గారు ఉన్నారు,
స్వాగతిద్దాం. ఎందుకంటే నాయకులు పుట్టుకురావాలి, నాయకులు అవసరం ఇక్కడ. అయితే వీళ్ళు ఏదో ఒక నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకొని క్రియాశీలక రాజకీయాలు చేసినప్పుడు ఏంటంటే వీళ్ళకి చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ పేర్లన్నీ వంగవీటి సంతన్ కుమార్ గారు కావచ్చు, లేకపోతే ఆశా కిరణ్ గారు కావచ్చు, రాధాకృష్ణ గారు కావచ్చు, నరేంద్ర గారు కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళకి నియోజకవర్గాలు వీళ్ళు ఎంపిక చేసుకుని ఆ నియోజకవర్గాల కేంద్రంగా వీళ్ళు కీలకమైనటువంటి క్రియాశీలక రాజకీయాలు చేసినప్పుడు ఏమవుతుందంటే మిగతా జనంతో పాటు మీరు ఏ రాజకీయ పార్టీతో కొనసాగాలనుకుంటున్నారో వాటితో పాటు మీ సొంత సామాజిక వర్గానికి కూడా మీరు ఎంతో కొంత లబ్ధి చేకూర్చిన వాళ్ళు అవుతారు. ఓకే, ఇప్పుడు వితౌట్ కాన్షియన్సీస్ స్టేట్ లెవెల్ ఫిగర్స్ అయిపోవాలి, లేకపోతే స్టేట్ లెవెల్లో పాలిటిక్స్ని రూల్ చేసేయాలి అని మనం జర్నీ స్టార్ట్ చేస్తే ఆ వెనక్కి తిరిగి వెళ్ళేటప్పటికి యూటర్న్ చేసేటప్పటికి మీ డెస్టినేషన్ ఏంటంటే సొంత నియోజకవర్గం, సొంత కేంద్రం అనేది చాలా అవసరం అనమాట. అది లేకుండా వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎవరైనా కావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటిది ఆ విధమైనటువంటి ప్రెస్ మీట్లకి, సోషల్ మీడియాలో మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, వీటికి పరిమితం అయిపోతున్నాం తప్ప మీరు సంస్థాగతంగా వచ్చేటప్పటికి మీరేమిటి, మీ పునాదులు ఏమిటి అనేది మీరు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మనం చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు దీనికి సంబంధించి, ప్రస్తుతానికైతే సరిపోతాయని నేను అనుకుంటున్నాను. ఓకే, మొత్తానికైతే వారి దారేటు అన్నది ఇప్పుడు క్రాస్ రోడ్స్ లో ఉన్నారు, కమ్యూనిటీ ఆన్ క్రాస్ రోడ్స్, అంటే అన్నటి వైపు చెల్లెటి వైపు అన్నది కూటమిలో ఇప్పుడు రాధాకృష్ణ గారు తెలుగుదేశంలో ఆయన క్రియాశీలకంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రాధాకృష్ణ గారిని వాళ్ళు చాలా సమాదరిస్తున్నారు. లోకేష్ గారు కూడా ఆ మధ్య పిలిపించుకుని ఆయనతో కూర్చుని భేటీ అయ్యారు. ఫర్దర్గా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలా లేకపోతే ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలనేటటువంటి డిస్కషన్ కూడా వాళ్ళిద్దరి మధ్య వచ్చి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆశా కిరణ్ గారు జనసేన నుండి కాసేపు వస్తే మరి వంగవీటి రాధాకృష్ణ గారు శాసనమండలి సభ్యుడు అవటం జనసేనలో ఎవరికైనా ఇష్టం లేదా, లేకపోతే వాళ్ళు ఏదైనా ఒక విచిత్రమైనటువంటి ఎత్తుగడ వేస్తున్నారా, ఈ దిశగా కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇంకొక పవర్ సెంటర్ అవుతాడు వంగవీటి రాధాకృష్ణ గారు. ఓకే, ఎమ్మెల్సీ అయితే మొత్తానికైతే ఏదో ఒక సౌండ్ అయితే క్రియేట్ చేయబోతున్నారు ఖచ్చితంగా. అది ఏది ఆశా కిరణిక లేకపోతే వంగవీటి రాధాక అన్నది రాబోయే రోజుల్లో తెలిసిపోతుంది. చాలా చక్కటి విశ్లేషణ, మూలాల్లోకి వెళ్ళి మరి అంటే ఫ్యామిలీ హిస్టరీ దగ్గర నుండి ఇప్పటి వరకు చాలా చక్కటి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు.